హాయ్ గైస్, వేసవికాలం వచ్చిందండో. ఇంకేముంది, గట్టి కూరలు అస్సలు నోటు పడ్డది కదా. పల్చడి కూరలతో ఒక ముద్ద ఎక్కువ అవుతుంది కాబట్టి టమాటాలతో టమాటా చారు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. 1/2 కేజీ టమాటాలు మంచిగా కడుక్కొని దానిలో ఒక ముంత నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత దానిలో 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందామా. ఉల్లిపాయలు, మిరపకాయ, ఉల్లిగడ్డ ఈ విధంగా మంచిగా సలసల డీప్ ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత దానిని మంచిగా పిసుక్కోవాలి. రసం వచ్చేదాకా పిసుక్కోవాలి. చల్లబడ్డ తర్వాతనే పిసుక్కోవాలి టమాటా రసాన్ని. ఈ టమాటా రసం పిసుకుండా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామా. లెట్స్ గో. ఓకేనా, స్టవ్ ఆన్ చేసుకున్నాను. పొయ్యి మీద బగోన్ పెట్టేసుకున్నాను. బగోన్ వేడెక్కిన తర్వాత దానిలో 2 పావుల నూనెని పోసుకున్నాను. నూనె మంచిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు తాలింపుకి వేసుకొని కలుపుకోవాలి. మూడు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 యాలకులు, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది నూనెలో మంచిగా డీప్ ఫ్రై అయ్యే విధంగా మంచిగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం మంచిగా టమాటా రసాన్ని వండేసుకున్నాం కదా, ఆ రసాన్ని తాలింపులో వేసేయాలి. తాలింపు మంచిగా మరగనివ్వాలి. నూనెలో కొంచెం మరిగిన తర్వాత మాత్రమే అది సలసల మంచిగా ఎగురుతున్నప్పుడు దానిలో ఏం యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఈ విధంగా మంచిగా ఎగురుతుంది కదా, దానిలో 4 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు కారం యాడ్ చేస్తేనే అదొక విధమైన టేస్ట్ ఉంటుంది కాబట్టి 4 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చిటికెడు గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కుడక పొడి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమం మంచిగా దగ్గరగా వేగేటట్లు చూసుకోవాలి. మంచిగా టమాటా రసం రెడీ అయిపోతుందండో. టమాటా రసం రెడీ అయిపోతుంది కాబట్టి లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దానిలో చిన్నగా కట్ చేసుకున్న మెంతి ఆకు, కొత్తిమీర వేసి గార్నియర్ చేసుకుంటే వేడి టమాటా చారు రెడీ అయిపోయింది. తింటే మాత్రం అదరహ అనిపిస్తుంది. పలచటి కూరలో టమాటా రసం ది బెస్ట్ కర్రీ కాబట్టి